ఏమిటి 9 ప్రత్యేకత తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేస్తాను, వినేయండి. సంఖ్యకు సనాతన ధర్మంలో విశేష ప్రాధాన్యం ఉంది. జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి ఇచ్చిన మహాకానుక భగవద్గీత. ఈ పవిత్ర గ్రంథంలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. 18ని ఏకసంఖ్యగా మారిస్తే 9 అవుతుంది. భగవత్ పురాణంలో భగవంతుని ఆరాధనకు సంబంధించి 9 రకాలైన ప్రార్థనా పద్ధతులున్నాయి. అవి శ్రవణం, కీర్తనం, మననం, పదసేవ, అర్చన, మంత్రం, సేవ, మైత్రీ శరణం. సంపదలకు అధిపతి కుబేరుడి వద్ద నవనిధులు ఉన్నాయి. అలాగే నవరత్నాలు గురించి తెలిసిందే. నవధాన్యాలు కూడా 9 సంఖ్యలో ఉండడం గమనార్హం. అలాగే అష్టోత్తర శతనామావళిని చదువుతాం. 108 కూడా కూడితే 9 కావడం విశేషం. అలాగే మానవ దేహంలో నవనాడులున్నాయి. మహాభారత యుద్ధం జరిగిన రోజులు 18, అష్టాదశ శక్తిపీఠాలు 18 మహాభారత యుద్ధంలో అక్షిణీలు 18, మహాభారతంలోని పర్వాలు 18. వీటిని కూడా ఏకసంఖ్యగా కూడితే 9 వస్తుంది. సంఖ్యాశాస్త్రంలో 9కి అధిపతి కుజుడు. అందుకే 9ని విశిష్టమైన సంఖ్యగా అనేక మంది భావిస్తారు. వాహనాలకు నెంబర్లు కేటాయించేటప్పుడు 9 సంఖ్యకు డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.